చంటి అయితే ఆరు బయట పడుకొని ఉంటాడు. అక్కడికి వచ్చి సింధూర అయితే చంటి నీకు ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేత అంటూ ఉంటుంది. ఇక చంటి నిద్రపోయినట్లుగా నటిస్తూ ఉంటాడు. ఇక సింధూర అయితే చంటి దగ్గరికి వెళ్ళి నేను నీకు నిజం చెప్తున్నాను. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో కాదు అది నేనే అని అయితే చెప్తూ ఉంటుంది సింధూర. ఆ మాట వినగానే చంటి నిద్దట్లో ఏడుస్తూ ఉంటాడు. ఏంటి సింధూర అమ్మాయి గారైనా నేను ప్రేమించిన అమ్మాయి అని అయితే ఏడుస్తూ ఉంటాడు. ఇక చంచలమ్మ అయితే గన్ పట్టుకొని బయటకు వెళ్తుంటే ఎదురుగా వచ్చి చంటి ఇలా అడుగుతూ ఉంటాడు. అమ్మగారు మీరు నేను ప్రేమించిన అమ్మాయి దొరికితే నాకు ఇచ్చి పెళ్లి చేస్తామన్నారు కదా అంటే నేను ఎప్పుడు మాట తప్పను చంటి. ఎవరు దొరికిందా ఎవరు చెప్పు అని అయితే అంటూ ఉంటుంది. అది ఎవరో కాదా అమ్మాయి గారు మీ కోడలు సింధూరనే అనైతే చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే ఒకసారిగా చంచలమ్మ షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి చంటి ఏం మాట్లాడుతున్నావంటే అవును అమ్మగారు నేను ప్రేమించింది ఎవరో కాదు మీ కోడలు సింధూర అమ్మాయి గారినే నేను ప్రేమించాను అనైతే అంటూ ఉంటాడు చంటి సిగ్గుపడుతూ. ఆ మాట వినగానే ఒకసారిగా చంచలమ్మ షాక్ అయి చంటి కాసి అలా చూస్తూ ఉంటుంది. ఇక చంటి అయితే చాలా హ్యాపీగా చెప్తూ ఉంటాడు. ఇక చంచలమ్మ అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడింది ఇంట్లో అద్దం పద్దం ఉందా అని గట్టిగా అంటూ ఉంటుంది. ఏమైంది అమ్మగారు నేను ప్రేమించింది మీ కోడలు సింధూర అమ్మాయి గారినే కదా మీరే కదా చెప్పారు నేను ప్రేమించిన అమ్మాయిని మీరు చెప్తే పెళ్లి చేస్తామని మీరే ఒప్పుకున్నారు కదా ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటాడు. అలా అనగానే చంచలమ్మ ఏం మాట్లాడాలో తెలియక షాక్ అయి చంటిక సైతం అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక చంచలమ్మ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. కానీ చంటి అయితే అదేమీ గమనించకుండా తను ప్రేమించిన అమ్మాయి గురించి అయితే అలా చెప్తూ సింధూర గురించి కూడా అలా చెప్తూ ఉంటాడు. చంచలమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది.